నమస్తే, వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఇవాళ మన యంగ్ షెఫ్కి ఇంకో కొత్త రెసిపీతోని ఇంకో యంగ్స్టర్ రాబోతుంది. మౌనికా ఫ్రమ్ వైజాగ్. హలో మౌనికా. హాయ్. ఎక్కడి నుంచి వచ్చావు? నేను నైట్ బస్ ఎక్కి వైజాగ్ నుంచి షూట్ కోసం వచ్చాను. మా షూట్ కోసం వైజాగ్ నుంచి వచ్చావా పాప? ఎంత డెడికేషన్ రానిది. థ్యాంక్ యూ. నేను పక్కన మణికొండ నుంచే తొందర రాను. సో వైజాగ్ నుంచి వచ్చా అంటున్నావు కదా, ఒక్కదాని వచ్చావా లేకపోతే ఎవరైనా తోడొచ్చారా? అని డాడీ తమ్ముడితో వచ్చి. డాడీ అండ్ తమ్ముడు, వా ఫ్యామిలీ మొత్తం వచ్చారా? మమ్మీ ఎందుకు రాలేదురా పాపం? చెల్లిని చూసుకోవడానికి ఇంట్లో. అది మ్యాటర్. ఓకే, నీ హాబీస్ ఏంటి, ఏం చేస్తుంటావు? ఐఎమ్ స్టడింగ్ బీటెక్ సెకండ్ ఇయర్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్లో. నాకు యాక్టింగ్ అంటే ప్యాషన్ అనమాట. స్విమ్మింగ్ వచ్చు, టైలరింగ్, బ్యూటీషియన్, ఇవన్నీ హాలిడేస్లో నేర్చుకుంటూ ఉంటాను అనమాట. అంటే ఫర్దర్గా ఇండిపెండెంట్గా డిపెండ్ అవ్వడానికి. నువ్వు చెయ్యంది ఏదైనా ఉంటే చెప్పు నాకు. వంట చేయను అక్కడ. మరి ఎందుకు రా వచ్చావు? మీరు టేస్ట్ చేస్తారు కదా ఫస్ట్ టైం చేస్తే. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్ ఫస్ట్. ఈ రోజు మా కోసం ఏ రెసిపీ చేయబోతున్నాం? ఫిష్ బటర్ పకోడీ. సో ఇంకా లేట్ చేయకుండా ఫిష్ బటర్ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఫిష్ బటర్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్ ముక్కలు, ఉప్పు, నిమ్మరసం, వాము, పసుపు, నూనె, గరం మసాలా పౌడర్, కారం, శనగపిండి, వెన్న, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో చూసారు కదా ఫిష్ బటర్ పకోడీకి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. మౌనికా, నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీరు అందరికీ క్వశ్చన్స్ అడుగుతారు కదా, ఇప్పుడు నేను మీకు అడుగుతాను. పెట్టిందిరా ఫిట్టింగ్. ఓకే, మీకు తెలుగు బాగా వచ్చా? కొంచెం కొంచెం. నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకో. ఓకే. నేరి, నూరి, కోరి, తీరి, నీరి. ఏంటి ఇప్పుడు ఈ పదాలను ఏం చేయాలి? కలిపేసి ఏమైనా ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలా? అన్నిట్లో ఉన్న లాస్ట్లో ఉన్న రీ తీసేసే. నే, ను, కో, థర్డ్ వరకే గుర్తుంది. అదేంటో నువ్వు చెప్పేసే. ఓకేనా? నీకు వంట చేసి పెట్టాలంటే నువ్వే చెప్పాలి ఆన్సర్. నేను కోతి కాదు. ఓకేనా? ఎగ్జాక్ట్లీ అంట. అప్రిషియేట్ చేస్తుంది నన్ను. ఓకే, అంటే అది డీప్ ఫ్రైకి ఫస్ట్ ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఓకే. సో ఆయిల్ హీట్ అయ్యేలోపు ఏం చేద్దాం? ఈ బోన్లెస్ ఫిష్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందాం. ఓకే. బటర్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, సో మనకు టైం ఉంది కాబట్టి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఓకే. ఓకే. నీ ఫేవరెట్ హీరో ఎవరు? లేరు. నీకు లేదా లేకపోతే ఇంట్రెస్ట్ లేదా? ఏది లేదు. నీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా అన్నావు. రేపు పొద్దున్న ఏ హీరోతో చేద్దాం అనుకున్నావు? జనరల్గా ఉంటుంది కదా, నేను ఈ హీరోతో చేస్తే బాగుంటుంది, ఆ హీరోతో. అలా పర్టికులర్గా ఏం లేదు. వాళ్ళే మనం చూస్ చేసుకోవాలి. తనకేం ఆప్షన్స్ లేవు. వాళ్ళకి కావాలనుకుంటే. ఓకే. హీరోయిన్ ఉందా అట్లీస్ట్? లేదు. ఫేవరెట్ మూవీ? లేదు. మరి ఏముంది రా చెప్పు. ఏముంది మరి? సినిమాలు అంటున్నావు, యాక్టింగ్ అంటున్నావు, ఏదో ఒకటి చూసి ఇన్స్పైర్ అయ్యి అరే ఈ మూవీలో ఈ హీరోయిన్ లాగా చేయాలి, ఈ హీరోతో చేయాలి, అట్లా ఉంటుంది కదా ఎవరికైనా ఏదో ఒకటి. నాలో టాలెంట్ చూసి నేనే ఇన్స్పైర్ అయ్యాను. నేను సర్దుకోవాల్సిన టైం వచ్చిందేమో అనిపిస్తుంది. ఓకే. నీకు ఇష్టమైన పాట అట్లీస్ట్? ఇష్టమైన పాట అంటూ లేదు కానీ వచ్చిన పాట అయితే ఒకటి ఉంది. పాడరా. శృతి ఏమైనా సరి చేసుకోవాలా నువ్వు? అవును. అవునా, చేసుకోరా. ఎక్కడని తెచ్చావా నీతో? లేదు, లోపల ఉంది, బయటికి రా. కానీ ఏ హీరో పాట? పేరు తెలీదు, నేను పాడతా, మీరు చెప్పండి. పాట ఏదో ఒకటి. ఎందరిలో ఉన్నా ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే, నా కళ్ళల్లోకొచ్చి నీ కల్లాపి జల్ని ముకేసి వెళ్ళావే, నిద్రగా రాదు అన్న నిజమునే మోసుకుంటూ వదిలిన చేరుతో చిలక తమక తోడు రాకరలేమో సాగుతుంది. శృతి రావట్లేదు ఇంకా సాగదీస్తే అయిపోయేలా ఉంది. శౌర్య అండ్ రాశి కన్నా సాంగ్ అది. చెప్పొచ్చు కదరా. ఏం అంటే మీకు తెలుసా లేదని. యాటిట్యూడ్ సార్, వాళ్ళ నేమ్స్ ఎందుకు తీయాలని. అంటే యాంకర్ కొంచెం పని ఇవ్వాలి కదా. వచ్చినప్పటి నుంచి నేనే రా పని చేస్తుంది ఇక్కడ శ్రద్ధగా. ఆర్టిస్ట్ కంటే సింగర్ అవ్వడం బెస్ట్ ఏమో. రెండు కలిపి అవుతే ప్రాబ్లం. నాకేం ప్రాబ్లం లేదు, జనాలకే.
నాకేముంటుంది, భరించేది వాళ్ళు కదా. ఒకవేళ ఆర్టిస్ట్ అయితే ఎలాంటి క్యారెక్టర్ చేయాలనుకుంటున్నాను? లీడ్ రోల్. ఓకే, నీకేమైనా ఉన్నాయా ఇట్లా ఉండాలి నా క్యారెక్టర్, లైక్ అరుంధతి లాగా, లేకపోతే ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? మంచి లవ్ స్టోరీ ఉంటుంది. హీరో వద్దు, హీరోయిన్ ఎవరో తెలీదు, బట్ మ్యామ్కి మాత్రం ఒక మంచి లవ్ స్టోరీ పడాలంట. ఓకే మ్యామ్, రాసుకుంటాం. కడాయి హీట్ ఎక్కిపోయింది, ఆయిల్ సౌండ్ చేస్తుంది, తొందర ప్రాసెస్ కానీ ఏమని. సో ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాం కదా, Hmm. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి, ఓకే, గరం మసాలా, కొంచెం వాము, కొంచెం కారం, చిటికెడు పసుపు. ఓకే. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలి, వాటర్ జల్లించుకోవాలి. ఇది ఒక్కొక్కటి తీసి అందులో వేసుకుందాం. ఎంతసేపు పడుతుంది ఫ్రై అవ్వడానికి? ఒక 10 మినిట్స్ సరిపోతుంది. సో ఫ్రై అవ్వడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది అంటే వెయిట్ చేద్దాం. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా, నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి కలిపి తీసేసుకుందాం అనుష. ఓకే. ఓకే, తీసేయచ్చు. సర్వింగ్ ప్లేట్ తీసుకో. ఓకే, ఫిష్ బటర్ పకోడా రెడీ అయిపోయింది అనుష. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. సో టేస్ట్ చేయబోయే ముందు ఫిష్ బటర్ పకోడీకి కావాల్సిన పదార్థాలు అండ్ తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దాం. ఫిష్ బటర్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్ ముక్కలు, ఉప్పు, నిమ్మరసం, వాము, పసుపు, నూనె, గరం మసాలా పౌడర్, కారం, శనగపిండి, వెన్న, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫిష్ బటర్ పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఫిష్, నిమ్మరసం, బటర్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్లు శనగపిండి, గరం మసాలా, సరిపడినంత వాము, కారం, పసుపు వేసి తగినంత వాటర్ పోసి పకోడీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే క్రిస్పీ ఫిష్ బటర్ పకోడా రెడీ. చూసారు కదా మన మౌనిక చేసిన డెలీషియస్ ఫిష్ బటర్ పకోడీ పదార్థాలు అండ్ తయారు చేసుకునే విధానం చూసాం కదా. టేస్ట్ చేస్తున్నా ఇప్పుడు. చేయండి. నాకంటే ఎక్కువ మౌనిక ఎక్సైటెడ్గా ఉంది. వైజాగ్ నుంచి తెచ్చింది మరి ఫిష్. బ్రహ్మాండం. బాగుందా? వంట రాదని చెప్పింది, ఏం చేస్తుందో అని భయపడ్డా, కానీ చాలా బాగా చేసింది. క్రిస్పీగా ఎంత టేస్టీగా ఉందంటే యమ్మీ. సో మౌనిక, థ్యాంక్స్ ఫర్ కమింగ్. రెసిపీ అయితే చాలా బాగుంది అండ్ మా ఆడియన్స్ కూడా డెఫినెట్గా ట్రై చేస్తారు. సో బాయ్. బాయ్ అక్క. సో చూసారు కదా మౌనిక చేసిన ఫిష్ బటర్ పకోడీ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మరొక ఎపిసోడ్లో ఇంకో యంగ్స్టర్తో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. బాయ్.